Good morning, dear students. I am Jana Reddy. Here I am going to discuss about exact differential equations. How to solve exact differential equations అది మనం చూద్దాం. ఇప్పుడు మీకు డీటెయిల్గా తెలుగులో చెప్తాను, మంచిగా వినండి. A differential equation of the form, first differential equation is of the form like this, that is m of x comma y into dx plus n of x comma y into dy, that one is equal to 0. If the equation is of the form like this, is said to be exact. ఇది ఎగ్జాక్ట్ అవ్వాలి అంటే మనకి it should be satisfy this condition nana. What is the condition? Dou m by dou y is equal to dou n by dou x. ఇందులో చాలా పాయింట్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు, సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి మీరు. డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0 డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయిందనుకోండి, ఇవి రెండు సేమ్ అయినాయి అనుకోండి, దెన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్. ఈ కండిషన్ ఏమంటామంటే మనం ది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది మనకు జనరల్గా ఎగ్జాక్ట్నెస్కి కండిషన్. ఓకే, ఆఫ్టర్ దట్ వన్ వర్కింగ్ రూల్ ఫర్ సాల్వింగ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదేంటి అంటే వర్కింగ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ సమ్టైమ్స్ మనకి ఈక్వేషన్ అనేది ఇదే ఫామ్లో ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్కి రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ రెడ్యూస్ చేసిన తర్వాత డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. మనం ఫైండ్ చేసిన తర్వాత ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. డో ఎం బై డో వై అంటే ఏంటి? పార్షియల్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఏంటి? పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇవి రెండు చేసిన తర్వాత ఇవి రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, దెన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ అయిందో దానికి జనరల్ సొల్యూషన్ అనేది మనం రాయాలి. ఏంటి ఆ జనరల్ సొల్యూషన్? రైట్ డౌన్ ద జనరల్ సొల్యూషన్ యాజ్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్. ఎం అనేది మనకు ఇచ్చిన ఈక్వేషన్ నుంచి తీసుకుంటాము. అందులో వై ఏమైనా కనపడినాయి అనుకోండి, వై టర్మ్స్ ఏమైనా కనపడినాయి అనుకోండి, అవి కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. దాని తర్వాత టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ కంటైనింగ్ ఎక్స్ ఇంటూ డివై అంటే ఎన్లో ఉన్న టర్మ్స్లో మనము ఏవైతే ఎక్స్ లేకుండా ఉందో అవే తీసుకోవాలి. అంటే ఎలోన్ వై టర్మ్స్ అయినా కాన్స్టెంట్ టర్మ్స్ అయినా తీసుకోవచ్చు, ఎక్స్ ఉన్న టర్మ్స్ అనేవి తీసుకోవద్దు. ఇంటూ డివై దట్ వన్ ఈజ్ ఈక్వల్ టు సి. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి మనము. ఓకే, మెయిన్ కండిషన్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇది సాటిస్ఫై అయిందంటే జనరల్ సొల్యూషన్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి కండిషను ఈ జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఈ రెండు ఇంపార్టెంటే. అట్లీస్ట్ మనం ఈ ఫార్ములా రాసిన 1 మార్క్ మనకి ఎగ్జామ్లో ఉంటుంది, కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సమ్టైమ్స్ దే మే ఆస్క్ రైట్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్నెస్ అన్నప్పుడు ఇది రాయాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఒక ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని మీద. ఆ ప్రాబ్లం ఒకటి చూడండి, ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది మొత్తం డీటెయిల్గా. దెన్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీదనే ఎగ్జాంపుల్స్. అదేంటంటే ఫస్ట్ ప్రాబ్లం, ఇది చాలా స్టాండర్డ్ ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎం అనేది ఇక్కడ హియర్ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంది నాన్న? ఎండిఎక్స్ ఎన్డివై ఫామ్లో ఉంది. ఇక్కడ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్లో ఉంది కదా. ఈ ఎం వాల్యూ ఏంటి? ఇక్కడ ఇదంతా ఎం వాల్యూ అంటే ఏంటది? వై ఇంటూ 1 + 1/x ప్లస్ కాస్ వై, ఇది మనకి ఎం వాల్యూ. సిమిలర్లీ ఎన్ వాల్యూ బై అబ్జర్వేషన్ యూ కెన్ రైట్ ద ఎన్ వాల్యూ. రాసిన తర్వాత డో ఎం బై డో వై అంటే పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎం
విత్ రెస్పెక్ట్ టు వై అంటే విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం, ఎక్స్ టర్మ్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ వైని పక్క పెట్టేసేయండి, 1+1/x అనేది ఇట్ ఈజ్ టోటల్లీ కాన్స్టెంట్. ఇప్పుడు వై డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే ఎంత, 1 ఇంటూ ఈ ఫంక్షన్ వచ్చేసింది మనకి. అది అయిపోయిందా. దాని తర్వాత కాస్ వై డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ వై అంటే ఏందమ్మా, మైనస్ సైన్ వై రాసేసేయి. అది రాసేసినాం, ఇది అయిపోయింది కదా. అదేవిధంగా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఎన్ ఉందా ఇక్కడ. ఈ ఎన్లో ఫస్ట్ పార్షియల్ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి మనం. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఎప్పుడైనా ఎక్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏంటి, ∂x ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 1a. లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఎంతమ్మా, అది కూడా 1/x, అది మీకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ ఇక్కడ వై టర్మ్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఎక్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే 1 ఇంటూ సైన్ వై రాసేసేసుకోవాలి. ఇక రెండు సేమ్ అయినాయి కదా నాన్న, ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x కదా. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్. సిన్స్ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్. అప్పుడు డైరెక్ట్ జనరల్ సొల్యూషన్కి వెళ్ళాలి అన్న. జనరల్ సొల్యూషన్లో ఏం చెప్పాను నేను, ఇంటిగ్రల్ m/dx అని చెప్పాను, y కీపింగ్ యాజ్ ఏ కాన్స్టెంట్ అని చెప్పాను. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x ఇంటూ dy, దట్ వన్ ఈజ్ ఈక్వల్ టు c అని చెప్పాను. అంటే ఎలోన్ y టర్మ్స్ కానీ కాన్స్టెంట్ టర్మ్స్ కానీ ఉంటే తీసుకోవాలి. సో ఇక్కడ ఇది x టర్ము అవసరం లేదు, తీసుకోవద్దు. లాగ్ x తీసుకోవద్దు. ఇక్కడ ఎక్స్తో కాంబినేషన్లో y ఫంక్షన్ అనేది ఉంది కాబట్టి టోటల్గా ఏం తీసుకోవద్దు, 0 ఇంటూ dy తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో మాత్రం m/dx అంటే టోటల్ m ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ y కీపింగ్ యాజ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి నేను ఏం చేసినంటే వైని బయట రాసేసాను కాన్స్టెంట్ కాబట్టి. ఇంటిగ్రల్ 1+1/x ఇంటూ dx రాశాను ఫస్ట్ టర్ము. ఇక్కడ కాస్ y అనేది కాన్స్టెంట్ బయట రాసిన అంటే ఏం మిగులుతుంది, ఇక్కడ dxఏ ఉంటుంది. dx అనేది ఈ రెండు ఫంక్షన్లకు కామన్ కాబట్టి ఇక్కడ 1+1/x ఇంటూ dx, ఇక్కడ కాస్ y ఇంటూ ఇంటిగ్రల్ dx రాసేసిన. దాని తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు ఇంటిగ్రల్ dx అంటే ఏందమ్మా, ఎక్స్. ఇంటిగ్రల్ 1/x అంటే ఏంటమ్మా, లాగ్ ఎక్స్. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ ఇంటిగ్రల్ dx ఉంది, దానికి కూడా ఎక్సే, అవే రాసినాం. ఇక్కడ ఎక్స్, ఇక్కడ దీనికి ఇంటిగ్రల్ dx, ఇక్కడ ఎక్స్ రాసినాం. ఇక్కడ dx అంటే ఎక్సే, 1/x అంటే లాగ్ ఎక్స్ అని చెప్పాను. ఇది మనకి ఓవరాల్గా సొల్యూషన్. ఓకేనా. సమ్ మోర్ ప్రాబ్లమ్స్ వీ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.